హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో జామెట్రీ నుండి క్వాడ్రిలేటరల్స్ చూడబోతున్నాము. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 sides, 4 angles and 4 vertices. That is called quadrilateral. And any figure with having the 4 sides, 4 angles, 4 vertices is called quadrilateral. So that can be in any shape. It is also quadrilateral because it has 4 sides, 4 vertices and 4 angles. Okay, next, if the figure is in this way, this is also quadrilateral only. Enduku? Because how many vertices are there? 4 vertices are there. How many angles are there? 4 angles are there. And how many sides are there? Total 4 sides are there. Okay, so these two are also called quadrilateral only. Next we'll see, for example, let us consider any quadrilateral ABCD. ABCD is a quadrilateral here. Okay, here, so quadrilateral ABCD has 4 sides. Yes or no? అంతే కదా, 4 sides ఉన్నాయి. అవేంటి? AB, BC, CD and DA. These are 4 sides. How many angles are there? There are 4 angles. What are they? Angle A, angle B, angle C, angle D అన్న రాయొచ్చు. యాంగిల్ ఏనే మనం యాంగిల్ DAB, యాంగిల్ బిని యాంగిల్ ABC, యాంగిల్ సిని మనం యాంగిల్ BCD అండ్ యాంగిల్ డిని మనం యాంగిల్ CDA అని కూడా రాయొచ్చు. లేకపోతే ఇది రివర్స్ కూడా చేయొచ్చు. DABని BAD అని రాయొచ్చు. యాంగిల్ ABCని యాంగిల్ CBA అని రాయొచ్చు. యాంగిల్ BCDని మనం యాంగిల్ DCB అని రాయొచ్చు. యాంగిల్ CDAని మనం యాంగిల్ ADC అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, మనము ఈ మిడిల్లో ఉన్న వర్టెక్సే మనకి యాంగిల్ పొజిషన్ చెప్తుంది అనమాట. ఈ మిడిల్ లెటర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ 4 vertices. వాట్ ఆర్ దే? 4 vertices ఏంటి? A, B, C and D. Next we have diagonals. What is diagonal? Diagonal is nothing but when the line segment is joining the two opposite vertices, then we will get the diagonals of the quadrilateral. That means ఇక్కడ చూడండి, A అండ్ C అనేది ఆపోజిట్ వర్టిసెస్ కదా. ఆపోజిట్గా ఉండడం అంటే ఎదురెదురుగా ఉండడం. సో వర్టెక్స్ A అనేది వర్టెక్స్ C అనేది బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు నా ఆ 2 ఆపోజిట్ వర్టెక్స్ని నేను జాయిన్ చేశాను అనుకోండి, నాకు డయాగ్నల్ వస్తుంది. సో AC అండ్ BD ఆర్ 2 diagonals ఆఫ్ ది quadrilateral. ఏంటి డయాగ్నల్స్? డయాగ్నల్ అంటే ఏంటి? జాయినింగ్ ది 2 opposite vertices of a quadrilateral is called the diagonal of the quadrilateral. Next, we have adjacent sides also. What are adjacent sides? Adjacent sides అంటే ఏంటి అంటే సైడ్ అడ్జసెంట్ అంటే ఏంటి? సైడ్ బై సైడ్ అనమాట, పక్క పక్కన ఉండడం. ఇక్కడ సైడ్ ఏబికి 2 sides are adjacentగా ఉన్నాయి. అవేంటి? AD and BC. సో సైడ్ ఏబికి what are the adjacent sides? The adjacent sides are AD and BC. సో ఇప్పుడు చూడండి, అడ్జసెంట్ సైడ్స్ అంటే కావాలంటే కంపల్సరీ ఒక కామన్ వర్టెక్స్ అనేది ఉండాలి. కామన్ వర్టెక్స్ ఉన్నదనుకో, ఒక 2 sides-కి ఒక కామన్ వర్టెక్స్, 1 కామన్ వర్టెక్స్ అనేది ఉంటే, then we say that the 2 line segments are adjacent to each other. Okay, what about adjacent angles? Adjacent angles అంటే మీనింగ్ ఏంటి? they both are having the common side. అంటే ఫర్ ఎగ్జాంపుల్, you take angle
యాంగిల్ డిఏబి తీసుకోండి. యాంగిల్ డిఏబికి అడ్జసెంట్గా ఉన్న యాంగిల్స్ ఏంటి అంటే యాంగిల్ డిఏబి కదా, కామన్ సైడ్ ఉండాలి. కామన్ సైడ్ అంటే ఇది ఏడి అనేది యాంగిల్ ఏడిసికి యాంగిల్ డిఏబికి కామన్ సైడ్ ఏంటి, ఏడి ఈజ్ ద కామన్ సైడ్. దట్ మీన్స్ యాంగిల్ డిఏబికి అడ్జసెంట్గా ఉన్న యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏడిసి అండ్ యాంగిల్ ఏబిసి. దే బోత్ ఆర్ అడ్జసెంట్ టు యాంగిల్ డిఏబి. అర్థమైంది కదా, అడ్జసెంట్ యాంగిల్కి కంపల్సరిగా వన్ కామన్ సైడ్ ఉండాలి, అడ్జసెంట్ సైడ్స్కి వన్ కామన్ వర్టెక్స్ ఉండాలి. ఓకే, జస్ట్ సైడ్ బై సైడ్ ఉండాలి. ఆపోజిట్ అంటే ఏంటి, ఆపోజిట్గా ఉండడం. అంటే యాంగిల్ ఏ అనేది ఆపోజిట్ టు యాంగిల్ సి. ఎలాంటి కామన్ వర్టెక్స్ ఉండొద్దు, ఎలాంటి కామన్ సైడ్ ఉండొద్దు. అండ్ యాంగిల్ బి అనేది ఆపోజిట్ టు యాంగిల్ డి. మీకు ఆపోజిట్ ఏంటి అనేది తెలిస్తే మీకు అడ్జసెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏడీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, బీసీ. అండ్ ఏబికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, సిడి. బీసీకి ఏడి ఆపోజిట్, సిడికి మళ్ళీ ఏబి ఆపోజిట్. ఓకే, అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పాయింట్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పాయింట్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అంటే, లైక్ ఇన్ ఎనీ quadrilateral we have some points like P, M, N, O, R, E, Q, Z. ఇక్కడ చూడండి, ఇక్కడ PMN పాయింట్ PMN ఆర్ ఇంటీరియర్ పాయింట్స్. ఓకే, పాయింట్ PMN ఆర్ ఇంటీరియర్ పాయింట్స్. ఎందుకంటే ఇవన్నీ ఇన్సైడ్ ద ఫిగర్ ఉన్నాయి కాబట్టి, ఇన్సైడ్ ది క్వాడ్రిలేటరల్ ఉంది కాబట్టి మనం ఏమంటాం, ఇంటీరియర్ పాయింట్స్ అని అంటాం. సో వాట్ ఆర్ ఎక్స్టీరియర్ పాయింట్స్? ఎక్స్టీరియర్ పాయింట్స్ అంటే అవుట్ సైడ్ ది ఫిగర్. అంటే ఏంటి, పాయింట్ O, పాయింట్ Q, పాయింట్ Z అండ్ పాయింట్ R ఆర్ ఎక్స్టీరియర్ పాయింట్స్. ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫిగర్. అండ్ వాట్ ఆర్ ద బౌండరీ పాయింట్స్? బౌండరీ పాయింట్స్ అంటే లైన్ పైన, బౌండరీ పైన ఉండే పాయింట్స్ని బౌండరీ పాయింట్స్ అంటే ఏ, పాయింట్ బి, పాయింట్ F, పాయింట్ C, పాయింట్ D అండ్ పాయింట్ E. ఇవన్నీ బౌండరీ పాయింట్స్. అర్థమైంది కదా. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఫిగర్, ఎక్స్టీరియర్ ఈజ్ నథింగ్ బట్ outside of the figure, boundary means on the sides, that is called boundary points. Next we have like two types of quadrilaterals, special type, that is convex and concave quadrilateral. Convex quadrilateral ante enti, concave quadrilateral ante enti. I'll draw two figures here, that is ABCD and one more is PQR. I told you na, this type of figure also called as quadrilateral only. ఎందుకంటే దీనికి 4 vertices, 4 sides, 4 angles ఉన్నాయి కాబట్టి. చూడండి, what is convex? Convex quadrilateral is nothing but if you join if all line segments joining the points in the interior of the quadrilateral also lie in the interior of the quadrilateral, then such a quadrilateral called as convex. అంటే ఏంటి అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏబిసిలో ఫర్ ఎగ్జాంపుల్ ఐ చూస్ 2 పాయింట్స్ E అండ్ F. ఇప్పుడు నేను ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేశాను అనుకో, ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా. ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఇన్సైడ్ ది ఫిగర్ ఓన్లీ, రైట్. ఇలా ఇన్సైడ్ మాత్రమే ఉంటే, అవుట్ సైడ్ ఎగ్జిట్ కాకుండా ఉంటే అలాంటి ఫిగర్ని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. అదే ఇందులో చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ ఇక్కడ చూస్ చేసుకున్నాను, దట్ ఈజ్ M అండ్ N. ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను అనుకోండి, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. కానీ ఈ లైన్ సెగ్మెంట్ అనేది కంప్లీట్గా ఈ క్వాడ్రిలేటరల్లోనే ఉంటుందా? ఉండట్లేదు కదా. సమ్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది, అవునా. సమ్ పార్ట్ అనేది ఎక్స్టీరియర్ అవుతుంది. కంప్లీట్గా ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది ఫిగర్ లేదు. అంటే ఇలాంటి ఫిగర్స్ని మనం
కాన్కేవ్ ఫిగర్స్ అని అంటాం. కాన్కేవ్ ఫిగర్స్లో ఏమవుతుంది అంటే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది 2 పాయింట్స్ in the interior of quadrilateral do not necessarily lie in the interior of the quadrilateral. అంటే ఆ 2 పాయింట్స్ ఇంటీరియర్ పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ అనేది అది డు నాట్ నెసెసరీ అంటే కంపల్సరీగా అది క్వాడ్రిలేటరల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి ఫిగర్నే మనం కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. అదే లైన్ సెగ్మెంట్ ఏవైనా 2 ఇంటీరియర్ పాయింట్స్ని జాయిన్ చేయగా వచ్చే లైన్ సెగ్మెంట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్లోనే అది ఉంటే దాన్ని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అని అంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కాన్వెక్స్ అంటే if all line segments joining points in the interior of the quadrilateral is also lie in interior of the quadrilateral. That is such quadrilateral we called as convex quadrilateral. Okay na? This is about convex. What is concave? Concave is nothing but that if all the line segments joining points in the interior of the quadrilateral do not necessarily lie in the interior of the quadrilateral. Understood? Next, angle sum property of a quadrilateral. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ చూసాము. వీ హ్యావ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆల్సో. అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ది 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 360 degrees. ఇదే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్ స్టేట్మెంట్. దీన్ని యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ 2 angles are 80 degrees and 120 degrees. The remaining 2 angles are equal. So what is the measure of each of these angles అంటున్నాడు. ఓకేనా? మనకు తెలుసు క్వాడ్రిలేటరల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు 2 యాంగిల్స్ ఇచ్చారు, అవేంటి 80 and 120 ఇచ్చారు. అదర్ 2 యాంగిల్స్ ఏంటి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు. ఈక్వల్ అంటే ఐ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎక్స్ ఓన్లీ. We have to find out the measure of each of these angles by using the angle sum property. So what is angle sum property? Sum of the 4 interior angles is 360 degrees. చూడండి, angle A plus angle B plus angle C plus angle D is equals to 360 degrees. ఇక్కడ angle A అంటే ఎంత, 80 degrees. angle B అంటే ఎంత, 120 degrees. angle C ni angle D, they both are equals to each other. So I'll consider as x only. సో ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. చెప్పండి, 80 + 120 ఎంత? ఇట్ ఈస్ 200 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత, 2x అవుతుంది. ఓకేనా? 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తే కోషంట్ ఇంక్రీజ్ అవుతుంది. అదే 2 వేరియబుల్స్ని మల్టిప్లై చేస్తే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సో 360 degrees. సెండ్ 200 అదర్ సైడ్. You will get 2x is equals to 360 minus 200, that is 2x is equals to 160. Now send 2 to other side. You will get x is equals to 160 by 2 అవుతుంది. ఎందుకంటే 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అటు పంపిస్తే డివైడ్ అవుతుంది. చూడండి, 2 1s are 2 8s are. x we got 80. That means angle C equals to angle D equals to 80 degrees. చూడండి, ఇప్పుడు మొత్తం యాడ్ చేసి నీకు 360 రావాలి. వస్తుందా లేదా చూడండి. 120 + 8 is 200, 200 + 80 + 80, 80 + 80 is 160, 200 + 160 is 360. కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. సో వీ గాట్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, in a quadrilateral the angles are in x, x + 10, x + 20, x + 30. find the angles అంటున్నాడు. ఇక్కడ మనకి యాంగిల్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్లో ఇచ్చాడు. 4 యాంగిల్స్ ఇచ్చాడు. బై యూజింగ్ ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ we can find out the each angle.
What is angle sum property? Sum of the four interior angles is equals to 360 degrees. Add them. X plus 10 plus x plus 20 plus x plus 30 equals to 360 degrees. How many x's are there? Total 4 x's are there. So 4 into x plus 10 plus 20 is 30. 30 plus 30 is 60 equals to 360. Send 60 other side. You will get 360 plus 60 will become minus 60. So 4x is equals to 360 ని 60తో సబ్ట్రాక్ట్ చేస్తే 300 వస్తుంది. Now send 4 other side. What do you get? X is equals to 300 by 4 వస్తుంది. ఓకేనా? 4 7s are 28. The remainder is 2. 4 5s are 20. That is 75 degrees. మనకి x వాల్యూ మాత్రమే వచ్చింది. We don't know the angles. Actual angles ఏంటి ఇక్కడ? X అనేది 75 వచ్చింది. What is x plus 10? Substitute x value here. 75 plus 10 is 85 degrees. Next x plus 20. That is 75 plus 20 is 95. Next x plus 30. That is 75 plus 30 equals to 105. చూడండి అన్ని యాడ్ చేస్తే మీకు 360 రావాలి. వస్తే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. చూడండి 105 ప్లస్ 95 ఎంత? 95 ప్లస్ 5 ఈజ్ 100. 200 అండ్ ఈ రెండు కలిపితే 200 వస్తున్నాయి. ఇవి చూడండి 5 ప్లస్ 5 అంటే 80. 80 ప్లస్ 80 160. సో 200 ప్లస్ 160 360. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, the angles of a quadrilateral are in the ratio 2:3:4:6. ఇప్పుడు రేషియోలో ఇచ్చాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో. చూడండి మీకు యాంగిల్ సమ్ ప్రాపర్టీ మీద ఎన్ని వేస్లో క్వశ్చన్స్ ఇస్తారు అనేది మీకు ఇప్పుడే చూపించా. ద క్వశ్చన్ విల్ బి లైక్ దే విల్ గివ్ యూ 3 యాంగిల్స్ ఇచ్చి 1 యాంగిల్ కనుక్కోమంటాడు డైరెక్ట్గా. ఓకేనా? లేకపోతే 2 యాంగిల్స్ ఇచ్చి 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాడు. అలా అయినా కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ టైప్ ఈస్ he can give you like in terms of variables. ఇంతకుముందు చెప్పాను కదా, x లేకపోతే x మైనస్ 20 అని, x ప్లస్ 30, 2x అని ఇలా కూడా ఇవ్వచ్చు. లేకపోతే రేషియోలో ఇచ్చాడు కదా, ఇలా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది 4 యాంగిల్స్ అంటున్నాడు. సో హియర్ దే గివెన్ ద క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్. రేషియోని మనం క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయాలంటే ఒక వేరియబుల్తో మల్టిప్లై చేసుకోవాలి. 2x, 3x, 4x, 6x. What is angle sum property of quadrilateral? That is sum of the 4 interior angles is equals to 360 degrees. So 2x plus 3x plus 4x plus 6x equals to 360 degrees. How much? 2 plus 3 is 5, 5 plus 4 is 9, 9 plus 6 is 15. X is equals to 360 degrees. Now send this 15 other side. So it gets divided there. So 15 ones are 15 twos are 30, remainder is 6. 60 means 15 fours are 60. X is equals to 24 degrees వచ్చింది. X value వచ్చింది. So what is 2x? 2 into 24. That is 48. Next, what is 3x? 3 into 24. That is 3 fours are 12. 3 twos are 6. 6 plus 1 is 7. 72 degrees. Next, 4x. 4 into 24. That is 4 to 8. 8 means 96 degrees. Next, what is 6x? 6 into 24. That is 6 fours are 24 and 6 twos are 12 plus 2 is 14. So 144 degrees. These are the 4 angles. మీరు చెక్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి మీకు సమ్ 360 రావాలి. Okay, that's all for today. Thank you for watching this video. For more videos, subscribe to Abhisha Ganita Shala.